విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోక్సభలో భద్రతా వైఫల్యం, అదుపులో మాజీ పోలీసు ఉన్నతాధికారి కుమారుడు. వలసలు, కరువు నివారణకు తక్షణమే ఉపాధి పనులు. విజయవాడ ధర్నాలో రామకృష్ణ డిమాండ్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్. విజ్ఞాన ఖని రాంబట్ల, అరసం అధ్యక్షులు పెనుగొండ. అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం. 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన తెలంగాణ అప్పు. మతోన్మాద పార్టీని తరిమి కొడదాం. ప్రజా చైతన్యంలో కళాకారులదే అగ్రస్థానం. రామకృష్ణ. అంగన్వాడీ కార్యకర్తలకు మహిళా సంఘాల మద్దతు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు. తల్లావజ్జల పతంజలి శాస్త్రికి కేంద్ర సాహిత్య పురస్కారం. ఆగని మోదీ సర్కార్ కక్ష సాధింపు. సస్పెండ్ అయిన ఎంపీలపై నిషేధం. ఇకపై పార్లమెంటు భవన సముదాయంలో సమగ్ర భద్రతా బాధ్యతలను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగింత. అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడు. కొలరాడో సుప్రీంకోర్టు సంచలన తీర్పు. బయటపడ్డ హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్. సాత్విక్ జోడీకి ఖేల్ రత్న పురస్కారం. డీటెయిల్స్ ఏంటో చూద్దాం. పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ లోక్సభలోకి 2 దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ టెకీని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడు కర్ణాటక పోలీస్ శాఖలో పనిచేసిన ఓ మాజీ ఉన్నతాధికారి కుమారుడు సాయి కృష్ణ జగాలి అని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రిటైర్డ్ డీఎస్పీ కుమారుడైన సాయి లోక్సభలో అలజడి సృష్టించిన మనోరంజన్ కు స్నేహితుడు. వారిద్దరూ బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచ్మేట్స్. విచారణలో భాగంగా మనోరంజన్ చెప్పిన వివరాల ఆధారంగా బుధవారం సాయంత్రం సాయి కృష్ణను బాగల్కోటేలోని అతడి ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఢిల్లీకి తరలించి విచారించనున్నారు. తాజా పరిణామాలపై సాయి సోదరి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పోలీసులు వచ్చి నా సోదరుని ప్రశ్నించారు. మేం ఏ విచారణకు పూర్తిగా సహకరించాం. నా సోదరుడు మనోరంజన్ ఒకే ఇంట్లో ఉండేవారు. నా సోదరుడు ఇప్పుడు ఇంటి నుంచి పనిచేస్తున్నాడు. అతడు ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 6గురిని అరెస్టు చేశారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ డిసెంబర్ 13న లోక్సభలోకి దూసుకువచ్చి కలకలం సృష్టించారు. అమోల్ సిండే, నీలం ఆజాద్ పార్లమెంటు వెలుపల ఆందోళన చేపట్టారు. మరో నిందితుడు లలిత్ ఝా ఈ ఘటన మొత్తానికి సూత్రధారి అని, అతడికి మహేష్ కుమావత్ సహకరించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వలసలు, కరువు నివారణకు తక్షణమే ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద వలసలు, కరువు నివారణకు ఉపాధి హామీ పనులు ప్రారంభించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా చేపట్టారు. ఉపాధి అవకాశాలు లేక వ్యవసాయ కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారన్నారు. అటువంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని దుయ్యబట్టారు. ఉపాధి హామీ పథకం ఉన్నా దానిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఉపాధి హామీ పథకం కోసం ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రామకృష్ణ విమర్శించారు. ఉపాధి చట్టం నిర్వీర్యమై మోదీ సర్కార్ లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. ఈ పథకానికి 2022-23లో 73,000 కోట్లు కేటాయించగా 2023-24లో 61,034 కోట్లకు పరిమితమైందని వివరించారు. ఇది అత్యంత దుర్మార్గం, అన్యాయమని రామకృష్ణ అన్నారు. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాడికొండలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న దీక్ష గురువారానికి 9వ రోజుకు చేరింది. దీక్ష శిబిరాన్ని ప్రసాద్ సందర్శించారు, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ తరహాలోనే అంగన్వాడీల సైతం మోసం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వారు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత భిక్షాటన, మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్రావు, రైతు సంఘం నాయకులు చింతల భాస్కర్రావు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై 44 పేజీల శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చినట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. అయితే ఎన్నికల హామీల నుంచి తప్పించుకునేందుకు తమపై బురద జల్లే ప్రయత్నాన్ని కొత్త ప్రభుత్వం చేస్తుందని విపక్షం దుయ్యబట్టింది. భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాభివృద్ధి గాడి తప్పిందని విమర్శించారు. ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని నష్టపరిచినట్లు వ్యాఖ్యానించారు. రోజువారీ ఖర్చులకు ఓడి అవసరమవుతోందన్నారు. ఈ 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని ప్రజలకు వివరించేందుకే శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. ఆర్థిక, సహజ మానవ వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించలేదని విమర్శించారు. సహేతుక పాలన అందించాలని భావిస్తున్నామని, ఇందుకు సభ్యులు సహకరిస్తారని, ఈ శ్వేతపత్రంపై సహేతుకమైన సూచనలు చేస్తారని ఆశిస్తున్నామని భట్టి అన్నారు. సరిగా 10 ఏళ్ల క్రితం మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం ప్రస్తుతం అప్పుల రాష్ట్రంగా మారింది. 5 ఏళ్లలో తెలంగాణపై రుణభారం 10 రెట్లు పెరిగింది. తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20% అంతరం కనిపిస్తోంది. బుధవారం రాష్ట్ర ఆర్థిక వివరాలతో శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. 2014-15లో అంటే తెలంగాణ కొత్తగా ఏర్పడినప్పుడు 72,658 కోట్ల అప్పు ఉంటే 10 ఏళ్లలో అది 6,71,757 కోట్లకు పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం గత ప్రభుత్వ బడ్జెట్ అంచనాలకు, వాస్తవ వ్యయాలకు తేడా ఉందని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేకపోయిందని వెల్లడించింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34% పెరిగిందని, రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు వెళ్లిందని వివరించింది. వచ్చే ఆదాయంలో 69% ఇలా పోతే 31% మాత్రమే సంక్షేమానికి వినియోగించుకునే పరిస్థితిలో ఉన్నట్లు తెలిపింది. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ రాజ్యమేలుతున్న మతోన్మాద బీజేపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి గుంటూరు నుంచి విజయవాడ వరకు చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అధికారంలో ఉన్న మతోన్మాద పార్టీ ఇతర మతస్థులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నదని విమర్శించారు. బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్తో పార్లమెంట్లోకి ప్రవేశించిన ఆగంతకులు అల్లరి సృష్టించిన అంశంపై హోంమంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే వారిని సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. లోక్సభలో, రాజ్యసభలో మొత్తం 143 మంది పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. సాధారణ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. అంబానీ, అదానీల సంపద పెంచేందుకు బీజేపీ పరిపాలన చేస్తున్నదన్నారు. పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహిళా సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె నేపథ్యంలో వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక లెర్నింగ్ సెంటర్లో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మచ్చ దుర్గా భవానీ మాట్లాడారు. చదువుతో సంబంధం లేకుండా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే అనేక పోరాటాల ద్వారా 5,000 మంది నిర్వాసితులకు ప్లాంట్లో ఉద్యోగాలు ఇచ్చారని, నిర్వాసితులకు కొన్నేళ్లకు జీవో నంబర్ 35ను తీసుకొచ్చి ఆర్ కార్డులు కుటుంబ సభ్యులకు బదిలీ విధానం తెచ్చారన్నారు. ఇప్పటి నుంచి 8,000 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చారని, మరో 8,500 మందికి ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరణ చేస్తామని చెబుతోందని, ఇదే జరిగితే నిర్వాసితులు ఘోరంగా నష్టపోతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని తెలిపారు. 22,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖ ఉక్కు విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 3 లక్షల కోట్లకు పైమాటేనని, విశాఖ ఉక్కు ఇప్పటి వరకు 40,000 కోట్లను వివిధ టన్నుల రూపంలో కేంద్ర రాష్ట్రాలకు చెల్లించిందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను ప్రైవేటీకరణ చేస్తుంటే కేసులకు భయపడి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదని తెలిపారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అనంతపురం కలెక్టరేట్ వద్ద వేలాది మంది విద్యార్థులతో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
సాంఘిక సంక్షేమ వసతి గృహాల సమస్యలపై ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఇక్కడ జరిగిన మహాధర్నాకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు హాజరయ్యారు. ఎన్నికల ముందు విద్యార్థులకు ఏ సమస్యలు రానివ్వనని మాట ఇచ్చిన వైఎస్ జగన్ సీఎం అయ్యాక విద్యార్థి సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు చెల్లించవలసిన 1.70 కోట్ల కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని మాత్రమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న మెస్ బిల్లుల్ని కూడా విడుదల చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను 1400 నుంచి 1800కు పెంచాలని కోరారు. కొన్ని చోట్ల ప్రభుత్వ హాస్టల్ భవనాలు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, తక్షణమే నూతన భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. హాస్టల్ భవనాల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులకు దోమతెరలు ఇవ్వాలని, హాస్టల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని, మెస్ బిల్లులు విడుదల చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రపంచం యాంత్రికంగా తయారవుతోంది. మనుషుల్లో స్వార్థం పెరిగి నేను, నాది, నా వాళ్ళు అన్నదానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇరుగు పొరుగు వారి కోసం సమాజం గురించి ఆలోచించే తత్వం వేగంగా తగ్గిపోయి దాని స్థానంలో దురాశ మరింత పోగేసుకోవాలన్న తత్వం పెరిగిపోతుంది. పతంజలి శాస్త్రి రచించిన రామేశ్వరం, కాకులు, ఇతర కథలు అనే కథల సంపుటిని తెలుగు గ్రంథాలలో ఉత్తమ గ్రంథంగా జ్యూరీ సభ్యులు నిర్ణయించారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డాక్టర్ పాపినేని శివశంకర్ జ్యూరీ సభ్యులుగా వ్యవహరించినట్లు అకాడమీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన కథలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్లోని రబీంద్ర భవన్లో సాహిత్య అకాడమీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రకటించారు. తల్లావజల పతంజలి శాస్త్రి 1945లో పిఠాపురంలో జన్మించారు. రామేశ్వరం, కాకులు నుంచి రోహిణి కథ వరకు అనేక కథలను రామేశ్వరం, కాకులు, మరికొన్ని కథలు పేరిట పుస్తకంగా ముద్రించారు. ఒంగోలు కళాశాలలో విద్యనభ్యసించిన తల్లావజల ఆ తర్వాత తిరుపతి, పూణేలో చదివారు. పూణేలోని ప్రతిష్టాత్మక దక్కన్ కళాశాల నుంచి పురావస్తు శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. అధ్యాపకునిగా, ప్రిన్సిపల్గా పనిచేసిన పతంజలి శాస్త్రి రాజమండ్రిలో పర్యావరణ కేంద్రాన్ని నిర్వహించారు. వడ్ల చిలుకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు వంటి కథ సంపుటాలు ఆయన రచనల్లో మరికొన్ని ఉన్నాయి. విపక్ష ఎంపీలపై మోదీ సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. సస్పెన్షన్ కు గురైన ఎంపీలను పార్లమెంటు ఆవరణలోకి రాకుండా నిషేధం విధించింది. ఇందుకు లోక్సభ సెక్రటేరియట్ ను ఉపయోగించుకుంది. పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే సాకుతో ఉభయ సభల్లో మొత్తం 141 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఎంపీలు పార్లమెంటు ఛాంబర్ లాబీతో పాటు గ్యాలరీలోకి ప్రవేశించడానికి వీలు లేదని ఆదేశిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సస్పెన్షన్కు గురైన ఎంపీలు పార్లమెంటు ఛాంబర్, లాబీ, గ్యాలరీలోకి రాకూడదని, పార్లమెంటరీ కమిటీల నుంచి వారు సస్పెండ్ అయినట్లేనని పేర్కొంది. లిస్ట్ ఆఫ్ బిజినెస్లో వారి పేర్లతో ఎటువంటి ఐటంలు పెట్టవద్దని, సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో వారు ఇచ్చే ఏ నోటీసు స్వీకరించేది లేదని స్పష్టం చేసింది. కమిటీ ఎన్నికల్లోనూ ఓటు వేయడానికి వీలు లేదని, సస్పెన్షన్ సమయంలో రోజువారీ భత్యం కూడా పొందలేరని లోక్సభ సెక్రటేరియట్ జారీ చేసిన సర్క్యులర్లో వివరించింది. పార్లమెంటు ఉభయ సభల నుంచి ఇప్పటి వరకు 141 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురికాగా అందులో లోక్సభ నుంచి 95 మంది, రాజ్యసభ నుంచి 46 మంది ఉన్నారు. పార్లమెంటు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో ఎంపీలపై చర్యలు తీసుకోవడంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా డిసెంబర్ 22 నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇటీవల లోక్సభలోకి దుండగులు ప్రవేశించి రంగుల పొగతో సృష్టించిన అలజడితో యావత్ దేశం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో పార్లమెంటు భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు భవన సముదాయంలో సర్వే చేపట్టాలని కేంద్ర హోంశాఖ బుధవారం ఆదేశించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ సర్వే అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించినట్లు తెలుస్తోంది. సిఐఎస్ఎఫ్కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ యూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంటు భద్రతా బృందాలతో కలిసి ఈ వారాంతంలో సర్వే చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం పాత, కొత్త పార్లమెంటు కాంప్లెక్స్లు, వాటి అనుబంధ భవనాలు అన్నింటినీ సిఐఎస్ఎఫ్ ఆధీనంలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రెండోసారి అమెరికా అగ్రనేతగా ఎన్నికయ్యేందుకు బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్నకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశాధ్యక్షుడి పదవికి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా నిర్వహించే కొలరాడో
రాష్ట్ర ప్రైమరీ బ్యాలెట్ పోరులోనూ ఆయన పేరును చేర్చరాదని స్పష్టం చేసింది. మరోసారి శ్వేత సౌధంలో అడుగు పెట్టాలన్న ట్రంప్ ఆశలకు తాజా తీర్పు బ్రేకులు వేసింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్ నూతన ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తెలిపింది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3వ నిబంధన ప్రకారం ఆయన రాజ్యాంగ పదవులకు అనర్హులవుతారని పేర్కొంది. ప్రైమరీ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో ట్రంప్ పేరును చేర్చరాదని అధికారులకు స్పష్టం చేసింది. 7 న్యాయమూర్తులతో కూడిన కొలరాడో సుప్రీంకోర్టు ధర్మాసనం 4-3 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. దీనిపై యుఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్ అప్పీల్ చేసుకోవచ్చునని జనవరి 4 వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. 2023 సంవత్సరానికి గాను భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అందుకోనున్నారు. అర్జున అవార్డుకు 26 మంది, ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో 5 ఎంపికయ్యారు. టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు పురస్కారం దక్కింది. ఓజస్ ప్రవీణ్, అదితి గోపీచంద్ స్వామి, శ్రీశంకర్ ఎం, పారుల్ చౌదరి, మహమ్మద్ హుసాముద్దీన్, ఆర్ వైశాలి, మహమ్మద్ షమి, అనుష్ అగర్వాలా, దివ్యకృతి సింగ్, దీక్షా దాగర్, క్రిషన్ బహదూర్ పాఠక్, సుశీలా చాను, పవన్ కుమార్, రీతు నేగి, నస్రీన్, పింకీ, ఐశ్వరి, ప్రతాప్ సింగ్ తోమర్, ఈషా సింగ్, హరీందర్ పాల్ సింగ్ సంధు, అహికా ముఖర్జీ, సునీల్ కుమార్, అంతిమ్, నౌరెమ్ రోషిబినా దేవి, శీతల్ దేవి, అజయ్ రెడ్డి, ప్రాచి యాదవ్ వీరందరూ కూడా ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు రెగ్యులర్ కేటగిరీ లలిత్ కుమార్, ఆర్బి రమేష్, మహావీర్ ప్రసాద్ సైని, శివేంద్ర సింగ్, గణేష్ ప్రభాకర్, లైఫ్ టైమ్ కేటగిరీ జస్కీరత్ సింగ్ గేవాల్, భాస్కరన్ ఈ, జయంత కుమార్, పుషీలాల్, జీవిత సాఫల్య పురస్కారం 2023ను మంజుషా కన్వర్, వినీత్ కుమార్ శర్మ, కవితా సెల్వరాజ్ గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దీంతో 2011లో ఐరన్ డోమ్ను వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.